నమస్కారం. మీరు చూస్తున్నది తెలంగాణ స్వరం. ఈరోజు ప్రధాన వార్త. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో స్వయం సేవకులు ఘనంగా క్రమశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్పల్లి పట్టణంలోని అభయస్థాన్ హనుమాన్ వాడలో ప్రతిరోజు నిర్వహించే శాఖల సాంఘిక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. హనుమాన్ నగర్లో ఒకే వేదికపై 7 శాఖల స్వయం సేవకులు కలిసి సాంఘిక కార్యక్రమం ఘోష్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యత లోపం కారణంగా భారతదేశం 1000 సంవత్సరాల పాటు పరాయి పాలనలో మగ్గిందని తెలిపారు. దేశ పౌరుల్లో ఐక్యత, క్రమశిక్షణ పెంపొందించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 సంవత్సరాలుగా నిత్య శాఖల ద్వారా బాధ్యతాయుత పౌరులను తయారు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ మామిడల శివకళ్యాణ్, జిల్లా కుటుంబ ప్రబోధ ప్రముఖుడు గుంటుక గంగాధర్, ముఖ్య శిక్షక్ వంగరి ద్విజాంధ్రనాథ్తో పాటు గోపి, మహేష్, చారి, పోచయ్య, బెజ్జరపు మురళి, వీర్ల వెంకటేశ్వర్లు, ఆర్మూర్ శంకర్, నాగయ్య, చిట్యాల శ్రవణ్, ఆర్య తదితర సంఘ నాయకుల ఆధ్వర్యంలో స్వయం సేవకులు పలు క్రమశిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. స్వయం సేవక్ సంఘ్ ప్రారంభం చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరము 101వ సంవత్సరం శతాబ్ది సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం అంతా కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీకు ఈ కనబడుతున్న వాటిల్లో మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు ఎవరైతే ఆసక్తి ఉన్నారో నన్ను కానీ లేకపోతే బుధవారం రాత్రి 7 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరుతారు. మీకు ఎవరున్నా